అదిగో నీ కూతురు అక్కడుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం నువ్వు పిలవకుండానే నువ్వు వచ్చిన సంగతి దానికి తెలియాలి. నీ కోసం పరిగెత్తుకుంటూ రావాలి. 10 అంకెలు లెక్క పెడతాను. 10 అంకెలు అక్కర్లేదు, 3 అంకెలు లెక్క పెట్టు చాలు. ఒకటి, 2, 3. అమ్మా ఒక్క నిమిషం. అది నా కూతురికి ఈ అమ్మ మీదున్న ప్రేమ, నా కూతురి మీద నాకున్న నమ్మకం. అమ్మా అమ్మ ధరణి, ధరణి ఎలా ఉన్నావు అమ్మా? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? అవునమ్మా, నాన్నగారేరి? ఏదో ఇన్స్పెక్షన్ పడిందమ్మా, తొందరగా అయిపోతే వచ్చేస్తానన్నారు. ఎప్పుడు ఉండే పనిలే కదమ్మా, ఈ ఒక్క పూటకి వచ్చి వెళ్తే ఏమైపోయేది? నేను నాన్నని చూసి ఎన్ని రోజులైంది? అత్తయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. ఆశీర్వదించండి అత్తయ్య. లే బాబు. మీరు బాగున్నారా? బాగున్నాం అత్తయ్య. నీ పొజిషన్ ఏంటో అర్థమైందా అక్క? మెట్టినింట్లోనే కాదు, పుట్టింట్లో కూడా పెద్ద వాల్యూ లేదు. ఎక్కడ చూసినా ధరణి ధరణి ఇదే జపం కాబట్టి నీకే మాత్రం కడుపు మంట ఉండడంలో తప్పే లేదు. నువ్వేం టెన్షన్ పడకు. ఈ రోజు ఆ కడుపు మంట మొత్తం చల్లారిపోయేలా చేద్దాం. టైలర్ ఉంది కదా అత్తయ్య. వదినా, ఇదేనా రావడం? అవును వదినా. అవును, బావగారేరమ్మా? ఆఫీస్లో ఏదో పనుండి వెళ్లాల్సి వచ్చింది, చూసుకుని వచ్చేస్తారన్నయ్య. అత్తయ్య గారు, మీరింకా రెడీ అవ్వకుండా వచ్చారేంటి? అయ్యో, మీరింకా రెడీ అవ్వలేదు. అమ్మా పద, అత్తయ్య గారిని రెడీ చేద్దాం. అలాగే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేమ్మా? ఏం కాదత్తయ్య, వద్దనకుండా వేసుకోండి.
అది బ్యూటిఫుల్ నాన్న. ఇప్పుడు మీరు చాలా బాగున్నారు అత్తయ్య. ఇక ఈ పెళ్లి చీర కూడా కడితే అచ్చం పెళ్లి కూతురులా ఉంటారు. అవును వదినా. సూపర్ గా ఉన్నారు నాన్న. సూపర్ నాన్న. మామయ్య పెళ్లి బట్టలు ఇచ్చేయండి. పెళ్లి చీర ఏది? పువ్వులున్నాయేంటి? లేకపోవడం ఏంటమ్మా? ఆ, అరే పెళ్లి బట్టలేరా, పూలున్నాయేంటి? అదేంటి మామయ్య, ఇక్కడే ఉండాలి కదా. టైలర్ కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పింది. ఉండండి, నేను వెళ్ళి అడిగేసి వస్తాను. వెళ్ళి ఉండండి, నేను చూసొస్తాను. టైలర్, నాన్న పెళ్లి బట్టలు ఎక్కడ పెట్టావు? అక్కడే గదిలోనే పెట్టాను కదా సారు. అక్కడ లేవు టైలర్. ఇక్కడ అత్తయ్య చీర కూడా కనిపించడం లేదు. విచిత్రంగా ఉందే. అసలు తెచ్చావా లేదా మన గదిలోనే మర్చిపోయావా? లేదు సారు, అక్కడే పెట్టాను. సరే, ఎందుకైనా మంచిది మన గదిలో చూద్దాం పదండి, రండి. అక్క అక్క, ముసలోడిని ముసల్దాన్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. కానీ చెయ్యలేరుగా, పెళ్లి బట్టలు తీసేశాంగా. పెళ్లి బట్టలు కనిపించినంత మాత్రాన షష్ఠి పూర్తేం ఆగిపోదు. ఓ ధరణి ఏదో ఒక మాయ చేస్తుంది. కానీ ఇప్పుడు చేయబోయేది పర్ఫెక్ట్ గా చేస్తే ఏ షష్ఠి పూర్తి ఉండదు. మొత్తం పూర్తయిపోతుంది. నీకెందుకక్క, నువ్వు ప్రశాంతంగా కూర్చో, మేం చూసుకుంటాం కదా. ఇక్కడే ఉన్నాయి కదా టైలర్. అవును సారు, నేను తీసుకెళ్లి పెట్టాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాయి? హడావుడిలో నువ్వు మర్చిపోయింటావులే టైలర్. లేదు సారు, నేను తీసుకెళ్లి అక్కడ పెట్టాను. ఆ మాత్రం నాకు గుర్తుండదా చెప్పండి? పద. తలుపు తీయండి. ఎవరైనా తలుపు తీయండి. సారు, ఈ పొగేంటి సారు? సారు, బావగారికి ఫోన్ చేయండి. టైలర్, నేను ఫోన్ పైనే మర్చిపోయినట్టున్నాను. అయ్యో, తలుపు తీయండి. ఆపరేషన్ సక్సెస్ అక్క. బట్టలు ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళెంతకీ రారు. ఈలోగా ముహూర్తం దాటిపోతుంది, షష్టి పూర్తి ఆగిపోతుంది. ఎవరైనా తలుపు తీయండి. సారు,
సారు అయ్యో తలుపు తీయండి తలుపు తీయండి ఎవరో తలుపు తీయండి. అవి మా పెళ్లి కట్టుకున్న బట్టలు వదినా. ఈ రోజు కూడా ఆ బట్టలే కట్టుకోవాలని ఆశపడుతున్నాను. ధరణి వెళ్ళింది కదా, తీసుకొస్తూ ఉంటుంది. అలాగే. తలుపు తీయండి తలుపు తీయండి మనకంటే మీ నాన్నకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుందిరా. ఒరేయ్ ఊరుకోండి బావగారు. మామయ్య నాన్న సిగ్గుపడుతున్నాడు. బావా ఈ సిగ్గంతా మా చెల్లెల కోసమేగా. సారు 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 లేవండి సారు 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 లేవండి సారు 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 వినాయకుడా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని గండం నుంచి గట్టెక్కించండి వీడేంటి మామయ్య ఇంకా రాలేదు? నేను వెళ్ళి చూసిరానా? వెళ్ళరా. వచ్చేస్తారులే బావా. సారు 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 అక్క బావగారు అటు వెళ్తున్నారు.
లేవండి చాలు. లేవండి సారు. లేవండి. ఇప్పుడు డోర్ తీసి వాళ్ళు బయటికి వస్తే ఇక అంతే. ఎక్కడికమ్మా? మేడం, ఆదిత్య ధరణిలను చూసారా? పెళ్లి బట్టలు తెస్తామని వెళ్ళారు. టైం అవుతుంది మేడం. అమ్మా ఇప్పుడే అటువైపు వెళ్ళారు. అటా? ఆ, మీరు అమ్మ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడేం చేస్తున్నారు మేడం? నేను వెళ్తానులే. నువ్వు ముందు వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. వెళ్ళు వెళ్ళు. ఓకే. వెళ్ళు. గదిలో నుంచి బయటికి రారు. ఈ షష్టి పూర్తి జరగదు. తలుపు తీయండి. ఎవరైనా తలుపు తీయండి. టైలర్, సారు. హలో, ఎవరైనా ఉన్నారా? అయ్యో, ఆ గదిలో ఎవరో ఇరుక్కుపోయినట్టున్నారు. రండి చూద్దాం. అయ్యో, ఈ డోర్ లాక్ అయినట్టుంది. వెళ్ళి కీస్ తీసుకురండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో, ఏం పర్లేదులేండి. పదండి. అక్క, ఇంత కష్టపడి ప్లాన్ చేసింది వేస్ట్ అయిపోయింది. ఛ! ఒక 10 నిమిషాలుంటే అయిపోయేది. అయినా ఆ పొగ పీల్చుకొని స్పృహలోకి ఎలా వచ్చారక్కా? చెప్పా కదా, దానికి సుడెక్కువ. ఏం చేసినా ఏదో ఒకటి చేసి బయటపడుతుంది. ఇప్పుడేం చేద్దామక్కా? అమ్మా, ఇవ్వమ్మా. అత్తయ్య గారు. నేను చెప్పాను కదా వదినా, నా కోడలు వెళితే తప్పకుండా సాధించుకొస్తుందని. అమ్మయ్యా, దొరికాయా? ఇవి వాళ్ళ పెళ్లి బట్టలట. ఇవి కట్టుకుంటేనే గాని షష్టి పూర్తి చేసుకోనని మీ నాన్న కూర్చున్నాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావరా? అనయ్య, అది టైం అవుతుంది. తొందరగా బట్టలు మార్చుకో. అలాగే అలాగే. వెళ్ళు బాబా. సరే. హలో. హాయ్ విక్రమ్ బేబీ, ఏం చేస్తున్నా? ఏదో చేస్తున్నాను. నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఈ నిషా నుంచి ఫోన్ వస్తే హుషారెక్కాలి గాని విసుక్కుంటున్నావేంటి బేబీ? ఇంతకీ రోజు నేను చెప్పింది చేస్తున్నావా లేదా? చూడు, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఊరికే ఫోన్లు చేసి విసిగించకు. టెన్షన్ పెట్టకు ప్లీజ్.